లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? కొందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు నేను అశ్విక్ మోటార్స్ ఆదిలాబాద్లో ఉన్నాను. కొత్తగా మనకి అప్డేటెడ్ 2025 అంటర్ 350 అయితే మనకి షోరూంలో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ మన వీడియో చూస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఏ మోటార్ సైకిల్ తీసుకోవాలనుకున్నా కానీ అశ్విక్ మోటార్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ కొత్త అంటర్ 350లో మనకి చాలా అప్డేట్స్ అయితే చేశారు. సో లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ ఏమున్నాయి, వేరియంట్స్ ఏమున్నాయి, కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి అన్ని కూడా చెప్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఇయర్ మనకి అంటర్ కస్టమర్స్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా, అవన్నీ సార్ట్ అవుట్ అయితే చేశారు. లైక్ మనకి స్టిఫర్ సస్పెన్షన్ ఉండేది, అది మనకి సాల్వ్ చేశారు. క్లచ్ అనేది ఇప్పుడు మనకి స్లిప్పర్ క్లచ్ వస్తుంది. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. అలాగే కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి, అన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. దీంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు 3 వేరియంట్స్ వస్తున్నాయి. సో మనకి బేస్, మిడ్ అండ్ టాప్ అయితే ఉంది. బేస్లో మనకు ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది, మిడ్లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ టాప్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూసే రియో వైట్ కలర్ అయితే ఉందో ఇది మనకు మిడ్ మోడల్ అన్నమాట. బేస్ మోడల్ వచ్చేసి 1,49,000 ఎక్స్‌షోరూమ్తో ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసి 1,81,000 రూపీస్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఈ 2025 అంటర్ 350 అప్డేటెడ్ మోడల్. ఇది మనకు మిడ్ మోడల్ రియో వైట్ కలర్తో వస్తుంది. కొత్తగా వచ్చిన 3 కలర్స్లో నా ఫేవరెట్ కలర్ వచ్చేసి ఇదే రియో వైట్ కలర్ అన్నమాట. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు రెడ్ కలర్ కూడా ఉంది, అది కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఫోటో అనేది. దీంట్లో మనకు 3 కలర్స్ అయితే వచ్చాయి, 3 కలర్స్ కూడా డిస్ప్లే చేస్తాను. దీంట్లో మనకు ఫస్ట్ మేజర్ అప్డేట్ వచ్చేసి ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే అండ్ లుక్ పరంగా చూసుకున్నట్టయితే సేమ్ ఉంది, కానీ చేంజెస్ అయితే చేస్తారు, అవి మనకు కనిపించవు, నేను చెప్తాను. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఫ్రంట్లో మనకు ఎల్ఈడి హెడ్ లైట్కి అయితే చేంజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మనకు హాలోజన్ వచ్చేది, ఇక్కడ మనకు ఓల్డ్ మోడల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు హాలోజన్ సెటప్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎల్ఈడి సెటప్ వస్తుంది. ఇండికేటర్స్ మాత్రం స్టిల్ మనకు హాలోజన్ వస్తున్నాయి, కానీ ఇండికేటర్స్ మాత్రం మీరు యాడ్ ఆన్ యాక్సెసరీ లాగా తీసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. సో హాలోజన్తో కంపేర్ చేసుకుంటే ఎందుకు ఎల్ఈడి హెడ్ లైట్ చూడడానికి బాగా కనిపిస్తుంది, కానీ విజిబిలిటీ మాత్రం కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇదే హెడ్ లైట్ అనేది మనకు క్లాసిక్లో మిగతా మోటార్ సైకిల్స్లో కూడా ఉంది. ఫ్రంట్లో మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఈ ఫోక్ గేటర్స్ వల్ల ఏంటంటే మనకి సస్పెన్షన్కి ప్రొటెక్షన్ లాగా అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ చేంజ్ అవ్వలేదు ఫ్రంట్ది, కానీ రియర్ సస్పెన్షన్ అయితే చేంజ్ చేస్తారు, ఎందుకంటే అదే ఇష్యూ అనేది మనకు ఉండింది. అండ్ ఇక్కడ మనకు ఆర్ఈ బ్రాండింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ఫైబర్. ఇగ్నిషన్ అయితే ఆఫ్ చేసుకుందాం. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకు 110/70 17 ఇంచ్ ఆఫ్ వీల్స్ అయితే వస్తున్నాయి. రేడియల్ టైర్స్ అయితే కావు, కానీ చూడడానికి మాత్రం రేడియల్ లాగానే ఉంటుంది. అండ్ ఇది కొత్తగా రిమ్ టేప్ అనేది యాడ్ చేశారు. సో మనకి ట్యాంక్కి మ్యాచ్ అయ్యేలాగా 3 కలర్స్. అండ్ ఫ్రంట్లో మనకి 300mm డిస్క్ బ్రేక్ ఉంది. ఇది నాన్ పెట్రోల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అది కూడా మిడ్ మోడల్లో ఇంకా టాప్ మోడల్లో. బేస్ మోడల్లో అయితే మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. విత్ మనకి డ్యూయల్ పిషన్ క్యాలిపర్ ఇది. సో క్యాలిపర్స్ ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ చేయలేదు, ఇక్కడ రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్. అండ్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే కలర్లో అయితే జరిగింది. ఈ కలర్ అయితే చూడడానికి నాకు పర్సనల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్ఈ, రాయల్ ఎన్ఫీల్డ్, ఈ 3 కలర్స్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంజన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇది OBD 2B కంప్లైంట్, అంటే దీంట్లో మనకు 2 O2 సెన్సర్స్ వస్తాయి. అండ్ ఇంజన్ కూడా సేమ్ అదే ఇంజన్. పవర్లో, టార్క్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఈ 20 bhp పవర్ వస్తుంది, అలాగే 27 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో కిక్ స్టార్ట్ అనేది ఏం లేదు. ఫుడ్ పెక్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇక్కడ కూడా బ్రాండింగ్ ఉంది. సో అటెన్షన్ టు డీటెయిల్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటర్ 350, ఇది కూడా మనకు గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మోడల్లో 150mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు మనకు 160mm అయింది. 10mm అయితే మనకు ఇంక్రీజ్ అయింది. కాబట్టి మీరు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసినా కానీ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇది మనకు బ్లాక్ అవుట్ ఇంజన్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కంపేరింగ్ టు క్రోమ్ ఇంజన్స్. ఇక్కడ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ ఉంది. అండ్ పిలియన్ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయో, రైటర్ ఫుట్ పెక్స్ ఉన్నాయి కదా, దీన్ని లెంత్ అనేది మనకి దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో. ఇది కొంచెం బ్యాక్వర్డ్ తీసుకుంటే బాగుండేది, స్టిల్ అలాగే ఉంది. ఈ ఎగ్జాస్ట్ అనేది కొద్దిగా పైకి అనేట్టు అనిపిస్తుంది నాకు, మరి ఎంత చేస్తారో తెలియదు. సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. అండ్ ఇంకొక O2 సెన్సర్ వచ్చేసి ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ O2 సెన్సర్ అయితే రెండోది ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక మేజర్ అప్డేట్ అన్నమాట. చాలామంది ఏంటంటే హంటర్లో సస్పెన్షన్ చాలా స్టిఫ్ ఉంటుంది అంటారు కదా, ఇప్పుడు సాఫ్ట్ అయితే చేశారు. సో ఆల్రెడీ నేను పాత హంటర్ కూడా డ్రైవ్ చేశాను, దానికి దీనికి ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పి టెస్ట్ రైడ్ రివ్యూలో అయితే నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ సస్పెన్షన్ కూడా చూడడానికి సేమ్ కనిపిస్తుంది, కానీ చేంజ్ చేశారంటున్నారు, చూడాలి మరి. రియర్లో మనకి 270mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 140/70 17 ఇంచ్ ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో టైర్స్ గ్రిప్ మాత్రం చాలా బాగుంది. ఇవి మనకు సిఏ టైర్స్. అండ్ ఇది మనకు రిమ్ టైప్ కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అయితే ఇస్తున్నారు. రియర్ లుక్ అయితే చూడడానికి సేమ్ ఉంది, ఎలాంటి చేంజ్ లేదు. సో మనకు టెయిల్ లైట్ కానీ ఇండికేటర్స్ కానీ సేమ్ ఉన్నాయి డిజైన్ పరంగా. సో ఇవి గ్రాబ్ రైల్స్.
సో రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి అండ్ ఆ బండికి కుషన్లో కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. ఇది కొద్దిగా చిన్నగానైతే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ వచ్చేసి 790 mm. ఒకవేళ మీ హైట్ అనేది 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డ్రైవ్ అయితే చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 to 600 kilometers చైన్ లూబింగ్ అండ్ క్లీనింగ్ అయితే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే చైన్ లైఫ్ అనేది మీకు బెటర్గా రావాలి, మైలేజ్ రావాలి అంటే చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ అనేది స్టాక్ వస్తుంది, ఇదొకటి బెస్ట్ ఆప్షన్. అండ్ దీంట్లో 5-speed గేర్ బాక్స్ ఉంది. సో గేర్ బాక్స్ అయితే బాగానే ఉంది, కానీ లాస్ట్ ఇయర్లో ఏంటంటే మనకు క్లచ్ అనేది చాలా ఆడగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇస్తారు కాబట్టి క్లచ్ అనేది చాలా లైట్గా అయింది. అండ్ మీరు స్పీడ్గా వెళ్ళి ఎక్స్ట్రీమ్గా గేట్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ 13 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే ఎవరైనా మీరు 30 to 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్. అండ్ ఇది E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ ట్రిపర్ డాష్ అనేది మనకు యాడ్ ఆన్ అయింది. ఇది మనకు మిడ్ మోడల్ ఇంకా టాప్ మోడల్లోనే ఉంటుంది. మిగతా ఫీచర్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి, అనలాగ్ అండ్ డిజిటల్ మీటర్. అండ్ కీస్ కూడా సేమ్ అవే రాయల్ ఎన్ఫీల్డ్ కీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కింద ఉంది, అది మీకు ప్రాపర్గా కనిపిస్తుందో లేదో ఒకసారి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఇది ఒక యాడ్ ఆన్ అన్నమాట. ఇంతకుముందు మనకు Type-A ఉండేది. మిగతా స్విచెస్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే అన్నీ సేమ్ ఉన్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ దిస్ ఇస్ న్యూ కలర్. ఈ కలర్ పైన మీ ఒపీనియన్తో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి రెడ్ కలర్ కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. సో నా హైట్ అనేది అరౌండ్ 5'6" ఉంటుంది. 5'6" హైట్ ఉన్న వాళ్ళకి ఈ బైక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో 5'6" ఉన్న వాళ్ళకైతే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వెనకకి ముందుకు చేయడానికి కూడా ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే వెయిట్ కూడా మనకి అరౌండ్ 181 kgs వెయిట్ ఉంది, కర్బ్ వెయిట్. సో ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీ హైట్ అనేది కొంచెం తక్కువ ఉంటే 5'4", 5'6" ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. చాలా ఈజీ టు నింబల్ అన్నమాట. సిటీలో మాత్రం ఈ బండిని లిటరల్గా ఆడుకోవచ్చు, ఎందుకంటే దీని ఒక టార్క్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి డ్రైవ్ చేసి చూడండి, సిటీలో కింగ్ అన్నమాట ఇది. అండ్ ఇప్పుడు మనకు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఇచ్చారు కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళి గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను. సో నాయిస్ క్యాన్సిల్ అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంటే సౌండ్ అనేది అంతా ప్రాపర్గా అయితే రాదు. సో ఇదైతే అంటర్ 350 ఒక ఎగ్జాస్ట్ నోట్. సో ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 2025 అంటర్ 350 అప్డేటెడ్ మోడల్. మరి 2025లో అంటర్ 350 తీసుకోవాలంటే ఇప్పటికే కాదు, ఎప్పటికి కూడా అంటర్ అనేది ది బెస్ట్ మోటార్ సైకిల్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఎందుకంటే షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఈ మోటార్ సైకిల్ని. వేరే రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్తో కంపేర్ చేసుకుంటే మనకు వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మరీ తక్కువ ఉంటుందని చెప్పాను, కానీ వెయిట్ అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది. అండ్ సిటీలో డ్రైవ్ చేస్తుంటే ఈ బైక్లో వచ్చే ఫన్ అయితే వేరే మోటార్ సైకిల్ అస్సలు రాదు. మెయిన్లీ దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అండ్ దీని యొక్క రైడింగ్ ఏదైతే పోస్చర్ ఉంటుంది కదా అది, అండ్ దీని యొక్క టార్క్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సిటీలో మనము ఈజీగా నింపుల్ చేస్తూ వెళ్ళొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ అయినప్పటికీ కూడా చాలా లైట్ అనిపిస్తుంది నడిపేటప్పుడు అయితే. మెయిన్లీ ఆ టార్క్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు థర్డ్ గేర్లో 4th గేర్లో ఉన్నా కూడా థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి మీ ఫేస్ పైన ఒక స్మైల్ అయితే వస్తుంది, అది నేనైతే గ్యారంటీ ఇస్తాను డెఫినెట్గా. ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ మన వీడియో చూస్తూ ఉంటే అశ్విక్ మోటార్స్కి అయితే విజిట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.